హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలకి అన్నం పెట్టాలి కదా, అందుకని. ఈరోజు మాత్రం నా తిప్పలు అంతా ఇందా కాదు. ఈ పిల్లల తల్లి పిల్లల్ని తీసుకుని ఎక్కడికో పొలాల గట్లకి తీసుకెళ్ళిపోయిందండి. ఇదిగోండి, అన్నం కోసం ఇంటికి వస్తుంది కదా అని నేను అలా చూశాను. నిజంగానే ఒక పిల్లని వేసుకుని ఇంటికి వచ్చింది. అయ్యో, ఒక పిల్లని తీసుకొచ్చింది ఏంటి, మిగిలిన పిల్లలు ఏమైనాయా అని చూసి పొద్దున్న అక్కడో కనిపించింది కదా, సరే నా ప్లేస్ వరకు వెళ్తే ఒక పిల్ల అక్కడ పడుకొని ఉంది. దాన్ని తీసుకొచ్చాను. దాన్ని తీసుకొచ్చి మూడో పిల్ల కోసం ఊరంతా వెతికితే ఏమే పిల్లని ఎక్కడ పెట్టేవే అంటే, ఇది ఏ ఏ ప్లేసులు తీసుకెళ్ళిందో అన్ని ప్లేసులకి నన్ను తిప్పేసింది. కానీ చంకలో పిల్లోడిని పెట్టుకుని ఊరంతా తిరిగిందన్న సామెత నిజమైంది. డైలీ ఎక్కడ ఉంటాయో పిల్లలు, ఆ పిల్ల కూడా అక్కడే ఉంది. నేను తిరిగేసి వచ్చిన తర్వాత మా మామయ్యలు చూస్తే ఆ పిల్ల అక్కడే ఉంది. అమ్మ, ఎందుకమ్మా ఊరంతా తిరిగి వచ్చావు, ఇక్కడే ఉంది పిల్ల, అక్కడికి వెళ్ళి చూసుంటే సరిపోను అన్నారు. అంత పని చేసింది అది నన్ను. ఈరోజు నాకు దెబ్బకి ఆయాసం వచ్చింది. నాకు ఇంకా ఓపిక కూడా పోయిందనమాట. ఈ నల్ల పిల్ల ఏమో నిన్న కనపడలేదు. ఇదిగోండి ఊపుకుంటుంది చక్కగాను. అటు నుంచి పిలిస్తే దీనికి ఒక పేరు పెట్టాలి. పేరు పెట్టకపోవడం వల్ల దీన్ని పిలవడం నాకు కుదరట్లేదు. రాణి అని పేరు పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫీమేల్ కదా. మేల్ అయి ఉంటే రాకీ అని పెడతాను, ఫీమేల్ కాబట్టి రాణి అని పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. పేర్లు పెడితే కానీ పిలవడానికి కుదరదు, లేకపోతే నాకు విజిలేసి పిలవడం ఏమో కుదరదు. చిన్ని పిల్లల్ని అయితే చిన్నులు అంటే వచ్చేస్తాయి బలేగలేసి, చిన్ను చిన్ను అని ఎత్తుకుంటూ తిరిగాను నేను. ఆఖరికి దొరికిందిలేండి. ఇది ప్రెగ్నెంట్, చూడండి దగ్గరలో ఉంది డెలివరీకి. ఇది పాపం ఎక్కడ పెడుతుందో ఏంటో.